ప్రస్తుతం మనం గోషామహల్ పోలీస్ స్టేషన్ ముందైతే ఉన్నాం. గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమందిని ఈరోజు పొద్దున ఆల్మోస్ట్ పొద్దుటి నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున గోషామహల్ గ్రౌండ్కి అయితే తరలించి అక్కడ వాళ్ళని నిర్బంధించడం జరిగింది. మరికొద్ది మంది ఏంటంటే బయట ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ అందరూ గోషామహల్ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మన ముందే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలుకి లోపల ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు రాబోయే వాళ్ళు ఎంతమంది ఉండబోవచ్చు? నా పేరు క్రాంతి, ఉస్మానియా యూనివర్సిటీ. నేను పిహెచ్డి కాలర్ని. గత 5-6 సంవత్సరాల నుంచి నేను గ్రూప్ 2 సీరియస్ యాస్పిరెంట్. మా డిమాండ్ ఏంటంటే, ఈ గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారంటే, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నటువంటి 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మబలికిండు. మేము నిజమే కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని నమ్మినాం. మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముడు కాదు, స్వతహాగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. మేము కార్యకర్తలం అయి కూడా మేము ప్రిపరేషన్లు అయి ఉండి కూడా నిజమే కదా అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి మేము నమ్మబలికి మా పుస్తకాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు మా ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లనే చెప్పారు, మీకు ఉద్యోగాలు రావాలంటే మీ పుస్తకాలన్నీ పక్కకు పెట్టి లైబ్రరీలు, స్టడీ హాలు, గ్రంథాలయాన్ని పక్కన పెట్టి మీరు ఊర్లలోకి వెళ్ళి వాడ ఇంటి మీ చుట్టాలలో తిరిగి మీరు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేపిస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలో తీసుకొచ్చి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలే అయ్యా 1:100 గ్రూప్ 2లో పోస్టుల పెంపు, గ్రూప్ 3లో పోస్టుల పెంపు, ఈ డిఎస్సి వాయిదా, ఇవన్నీ ఇప్పుడు అడుగుతూ ఉన్నారు మా మిత్రులు. మీరు ఎందుకు ఇట్లా మీరు ఇచ్చినట్టు హామీలను మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఇప్పుడు అడుగుతూ ఉన్నాము, ఏమైంది మీకు? అంటే అధికారుల లోపమా లేకుంటే మధ్యవర్తుల లోపమా? ఎందుకు మీరు జీవన్ రెడ్డి గారు అలిగితే, ఒక ఎమ్మెల్సీ అలిగితే మీరు ఉటావుటిన డిప్యూటీ సీఎం మంత్రివర్యులు పొయ్యి వాళ్ళని పరామర్శిస్తారు. 6 నెలల నుంచి మేము బాధపడతా ఉన్నాము. తిరగని మంత్రి లేదు, మేము వినతి పత్రం ఇవ్వని ఎమ్మెల్యే లేరు, మంత్రి లేరు. ప్రతి ఒక్కరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాము, డిప్యూటీ సీఎం గారికి వినతి పత్రం ఇచ్చాము, వేం నరేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాము, శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం ఇచ్చాము. తర్వాత ప్రతి ఒక్కరికి మేము మా వినతి పత్రం ఇచ్చాము. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ పిల్లల బాధలు ఇలా ఉన్నాయి, గ్రూప్ 2లో పోస్టుల సంఖ్య పెంపి గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించామని చెప్పేసి వేడుకున్నాము. అయినా కూడా ఈరోజు మా మిత్రులందరూ టీఎస్పీఎస్సీ శాంతియుత ర్యాలీ అని పెట్టుకున్నారు. ఎందుకంటే శాంతియుత ర్యాలీ ఎందుకంటే, కొంతమంది వస్తున్నారు, మీరు కొంతమంది ఆబ్జెక్షన్ చేస్తున్నారంటే మా సంఖ్యాబలం ఏందో చూయించుకున్నాం, శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇద్దామని మేము పోతే ఈరోజు టీఎస్పీఎస్సీ దగ్గర పోయిన 2000 మంది పోలీసులు అష్టదిగ్బంధం, నాంపల్లి మొత్తం అష్టదిగ్బంధం చేసి మా మిత్రులందరినీ గోషామహల్ పోలీస్ స్టేషన్లో 2000 మందిని నిర్బంధించిండ్రు, బండ్లగూడ పోలీస్ స్టేషన్లో 500 మందిని నిర్బంధించిండ్రు, బొల్లారం పిఎస్లో 500 మంది నిర్బంధించిండ్రు. దీనికంటే కేసీఆర్ నిర్బంధ పాలన మాకు నయం అనిపించింది. కేసీఆర్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి మేము కేసీఆర్ని ఆ నిర్బంధ పాలన మేము అడిగితే మాకు 4 గంటల సమయం ఇచ్చారండి కేసీఆర్. మాకు 4 గంటలు మీ బాధ ఏందో, మీ వాయిస్ ఏందో వినిపించుకోండి అని చెప్పేసి మాకు టీఎస్పీఎస్సీ దగ్గర మా వాయిస్ వినిపించుకోవడానికి మాకు 4 గంటల పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈరోజు మా వాయిస్ వినిపిద్దామంటే ప్రజాపాలన అంటారు. ఏడ నడుస్తుంది ప్రజాపాలన? ఈ పోలీస్ స్టేషన్లో ప్రజాపాలన నడుస్తుంది, బొల్లారం పిఎస్లో ప్రజాపాలన నడుస్తుంది, బండగూడ పిఎస్లో ప్రజాపాలన నడుస్తుంది, గోషామహల్ స్టేషన్లో ప్రజాపాలన నడుస్తుంది. ఏందండి ఈ దారుణము? మేము ఓట్లు వేసి గెలిపించింది, మా పుస్తకాలు పక్కన పెట్టి మీకు ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీ వెళ్ళడానికా? అంటే మీరు అందరూ వ్యాపారాలు చేసుకోవడానికా? వేం నరేందర్ రెడ్డిని ఎన్నిసార్లు కలిసామండి మేము? ప్రభుత్వ సలహాదారని అంటారు, ఎన్నిసార్లు కలిసామని? ఇక్కడ ఉన్నటువంటి రియాక్షన్ ఏంటి ఆయన కలిసినప్పుడు? రియాక్షన్ అంటే చూస్తాము. ఎవరండి మిమ్మల్ని క్యాలెండర్ ఇయర్ అడుగుతుంది? అరే మా కడుపు కాలుతుంటే గంజన్నం తింటాంరా నాయన అంటే ఎప్పుడో మేము బిర్యానీ పెడతా ఉంటాము. అరే ఇక్కడ చచ్చిపోతా ఉన్నామంటే బిర్యానీ పెడతా ఉంటారు. ఎవరి కాలండి మీ క్యాలెండర్ ఇయర్? మేము క్యాలెండర్ ఇయర్ అడిగామా? అంటే మా వయసు అయిపోతుంది ఇప్పటికీ. మేము గత బీఆర్ఎస్ పాలన మేము ఆగమేను. మీరు వచ్చాక కూడా ఈ పోస్టులు పెంపి మాకు ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. మీరు పట్టించుకోకుండా ఈ గోషామహల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ నిర్బంధంలో మా చేతిలో పుస్తకాలతో మేము చదువుకోవాల్సినటువంటి సమయంలో ఈ మా బతుకులు గోషామహల్ స్టేడియంలోనా అండి, ఈ గోషామహల్ పోలీస్ అండి, మాకు పోలీసు వలయంలో అండి మా బతుకులు ఇవన్నీ? ఇదేనా ప్రజాపాలన అంటే? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మేము దీనికోసమేనా? ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నాము, మీరు ఈ 2 రోజుల్లో కానీ రేపటి వరకు మాకు ఈ గ్రూప్ 2లో పోస్టులు పెంచి ఈ ఎగ్జామ్ డిసెంబర్లో వాయిదా వేయాలి అని, ఇంకోటి గ్రూప్ 1:100 ఈ డిఎస్సి పోస్ట్ పోను, ఇవన్నీ రాకపోతే మేము ఇక్కడి నుంచి అంటా ఉన్నాము,
చలో ఢిల్లీ 5,000 మందితోటి జంతర్ మంతర్ దగ్గర చలో ఢిల్లీ. మేము సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర తెలుసుకుంటాం. రాహుల్ గాంధీని స్వయంగా మేము దగ్గర నుండి తీసుకొచ్చామండి. రాహుల్ గాంధీని మా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ ముఖం చూసి ఓట్లేసాము. ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ముఖం చూసి ఓటేలే. ఇప్పటి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలుస్తారని నమ్మకం కూడా వాళ్ళు లేదండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ఎంత పర్సెంట్ ఓటు అండి? 2% ఓటుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా స్వయాన ప్రతి వేదికల మీద నిరుద్యోగుల ఓట్లతోటే నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, నేను ముఖ్యమంత్రి అవడానికి నాకు అవకాశం కల్పించారు, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలని అన్నారు. ఇగో మా రుణం ఎలా తీర్చుకుంటున్నారంటే మా మిత్రులను గోషమాల్ పోలీస్ స్టేషన్లో పెట్టి మా రుణం తీర్చుకుంటున్నారు. ఇది అండి కాంగ్రెస్ పరిపాలన. మీరంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒక 2,000 మందిని అలా నిర్బంధించారు, ఇంకా వస్తున్నా కానీ ఇలాంటి అరెస్టులు అనేవి చేపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. పొద్దున అండి నేను నాది హాస్టల్లో కనీసం బ్రష్ చేసుకుందాం, వాష్రూమ్కి వెళ్దాం, ఫ్రెష్ అప్ అవుదామంటే నాకు ఫ్రెష్ అప్ అవ్వకుండా కింద నుంచి నాకు పోలీసులు ఫోన్ చేసి 10-20 మంది పోలీసులను పెట్టి నన్ను నా రూమ్లో నిర్బంధించి నన్ను 11 గంటలకు నేను ఫ్రెష్ అప్ అయ్యానండి. నేను 11 గంటలకు బయటకు వచ్చాను. ఇదానండి ప్రజాపాలనలో, ఇదా అండి మేము కోరుకున్నాము, ఇదా అండి మా తల్లిదండ్రులు కోరుకున్నది. మా తల్లిదండ్రులు ఏం ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్లేశారంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే, గత బీఆర్ఎస్ పాలన ఉద్యోగాలు రాదు, మా పిల్లల జీవితాలు ఆగమైనని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే నోటిఫికేషన్లు ఇస్తాడు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులు ఆనందం పడతారని చెప్పేసి చూస్తే మాకు చివరికి మా బతుకు ఇంకా కూడా పోలీస్ స్టేషన్లో అన్న మా బతుకు. ఇవి మారారా కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా మీకు ఇక్కడ నుంచి సూచన చేస్తూ ఉన్నాము, మిమ్మల్ని ఎవరో పక్కదో పట్టిస్తున్నారు, వాళ్ళ మాటలు వింటే మాత్రం ఇంకా వ్యతిరేకత స్టార్ట్ అవుతున్నది. ఆ వ్యతిరేకతని తెచ్చుకోకండి. మా డిమాండ్ ఏందో మమ్మల్ని పిలిచి మాట్లాడండి, ఎవరో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు పిలిచి డేట్లు ఇవ్వడం ఏంటి మీరు? ఇది ఎంత దారుణం అండి అసలు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ యొక్క పీరియడ్ డిసెంబర్ 12కి అయిపోతూ ఉన్నది. డిసెంబర్ 12 లోపు గత బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఎగ్జామ్ ఓవర్లాప్తో పెట్టేశారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఎగ్జామ్కి 3 నెలల సమయం ఇస్తామన్నారు. ఎక్కడండి మీరు ఇచ్చింది? జనవరిలోనే ఒకే నెలలోనే 4 ఎగ్జామ్లు ఎవరైనా రాస్తారా అండి? రేపు ఆగస్టు 5వ తారీఖు డిఎస్సి, ఆగస్టు 7వ తారీఖు గ్రూప్ 2 సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరండి. 1 డే గ్యాప్తో మనిషి అన్నోడు, బుద్ధి అన్నోడు ఎవరైనా కానీ 1 డే గ్యాప్తో ఈ 2 ఎగ్జామ్లు రాస్తారా? మీరు ఆలోచించండి ఒకసారి.